మీరు చూస్తున్నారు FIR న్యూస్. తాజా వార్తలు, కీలక అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం. ఇవాళ ఆదోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం వైసీపీ వాళ్ళు చేస్తున్న డిఎస్సి పైన ఆరోపణల్ని వ్యతిరేకించడానికి పెట్టడం జరిగింది. నేను గత నెల రోజుల నుంచి చూస్తున్నాను వైసీపీ వాళ్ళ ఆరోపణలు. ఎంతసేపు ఉన్నా అక్రమాలు జరిగాయి, స్కామ్ జరిగాయి, ఎంత ఫ్రాడ్ జరిగింది, పేపర్ లీక్ అయింది అని ఇలాంటి ఫేక్ ప్రచారాలు ఎక్కువ చేస్తున్నారు. ఈ ఎగ్జామ్ లాస్ట్ ఇయర్ జరిగింది. డిఎస్సి సంబంధించిన నోటిఫికేషన్ లాస్ట్ ఇయర్ వచ్చింది. అపాయింట్మెంట్ ఆర్డర్స్ వచ్చింది లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో వచ్చింది. సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు ఏం చేస్తున్నారు వైసీపీ నాయకులు? నిద్రపోతున్నారా? ఫస్ట్ క్వశ్చన్. రెండో విషయం, బ్రిడ్జ్ గేమ్ అనేది ఒకటి పెట్టారు, పేకాటకు సంబంధించిన గేమ్ పెట్టారు. పేకాట ఎందుకు పేకాట ఆడించే గేమ్ దానికి ఎందుకు పెట్టున్నారు మీరు స్పోర్ట్స్ కోటాలో అని చెప్పని అంటున్నారు వైసీపీ నాయకులు. బ్రిడ్జ్ గేమ్ అనే గేమ్ని స్పోర్ట్స్ జీవోలో ఇంక్లూడ్ చేసిన జీవో April 19, 2025 రిలీజ్ అయింది. ఈరోజు రిలీజ్ అయిన జీవో కాదు, April 19, 2025 జీవో రిలీజ్ అయిన రోజు ఏం చేస్తున్నారు వైసీపీ నాయకులు? జీవో రిలీజ్ అయిన రోజే వ్యతిరేకించవచ్చు కదా. మీరు బ్రిడ్జ్ గేమ్ ఎందుకు ఇంక్లూడ్ చేశారయ్యా, అది పేకాట కదా, ఇంక్లూడ్ చేయకండి, తీసేయండి అని చెప్పనేసి ఆ రోజే మాట్లాడచ్చు కదా. ఆ రోజు మాట్లాడలేదు. అందరికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ వచ్చాక, సెలెక్షన్ ప్రాసెస్ అయ్యాక, అందరు ఉద్యోగాలకు వెళ్ళాక, కూటమి ప్రభుత్వానికి మైలేజ్ బాగా వచ్చిందని చెప్పనేసి ఈ రోజు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. వాళ్ళు ఈ రోజు కూడా ఎందుకు వచ్చి మాట్లాడుతున్నారు? కేవలం మన ఢిల్లీలో జంతర్ మంతర్లో జెన్జీ వాళ్ళు చేసిన ఉద్యమం అనేది సక్సెస్ అయిందని చెప్పనేసి అదొక్క ఆలోచనతో జెన్జీ ఉద్యమం బాగా జరిగింది, మనం కూడా అట్లా పొలిటికల్ గెయిన్ తెచ్చుకుందాము, జనాల్లో పొలిటికల్గా మనం గెయిన్ అవుదాము అని చెప్పనేసి వెనకబడిపోయామని చెప్పనేసి ఇప్పుడు కొత్తగా వచ్చి జెన్జీ వార్ అనేది స్టార్ట్ చేస్తారు. ఏదో వాళ్ళు జెన్జీ వార్ అంటే అందులో జెన్జీలు ఎవరు లేరు, మళ్ళీ ఒక్కరు లేరు జెన్జీలు, అందరూ ఏజ్డ్ పర్సన్స్ ఉన్నారు కానీ జెన్జీలు లేరు. మన ఢిల్లీలో జరిగిన జెన్జీ వార్ తీసుకుంటే ఇదే ప్రాసెస్లోనే అందరు జెన్జీలే ఉన్నారు. దాన్ని జెన్జీ వార్ అంటారు, దీన్ని జెన్జీ వార్ అని అన్నారు. ఎంతసేపు ఉన్నా బ్రిడ్జ్ గేమ్ని పేకాట అని అంటున్నారు వాళ్ళు. బ్రిడ్జ్ గేమ్ అనేది ఇంటర్నేషనల్ ఒలింపిక్ అసోసియేషన్ వాళ్ళు, కమిటీ వాళ్ళు రికగ్నైజ్ చేసిన గేమ్ అది. మన ఏషియన్ గేమ్స్లో కూడా బ్రిడ్జ్ గేమ్ అనే దానికి చాలామంది మెడల్స్ గెలుచుకున్నారు. అండ్ మన ఆంధ్రప్రదేశ్లో బ్రిడ్జ్ గేమ్కి సంబంధించిన ఒక్క ప్లేయర్ కూడా టీచర్గా ఎన్నిక అవ్వలేదు. ఇది మెరిట్ లిస్ట్. ఎవరికి కావాలన్నా పంపిస్తా, వైసీపీ నాయకులకు కానీ మీడియా వాళ్ళకి కానీ ఎవరికైనా పంపిస్తాను. ఇది మెరిట్ లిస్ట్. గవర్నమెంట్ యాప్లో కూడా ఉంటుంది, ఇది గవర్నమెంట్ క్రీడా యాప్లో కూడా ఉంటుంది, లేదా శాప్ వెబ్సైట్లో కూడా ఉంటుంది. మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకున్నాక ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది, వాళ్ళ సర్టిఫికేట్స్ని వెరిఫై కూడా చేసుకోవచ్చు. మీరు క్రీడా యాప్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్పోర్ట్స్ కోటాలో ఒకటి ఉద్యోగం ఇవ్వాలి అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. ఏ విధంగా జరుగుతుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్? ప్రతి ఒక్క గేమ్కి, ప్రతి ఒక్క స్పోర్ట్కి ఫెడరేషన్ ఉంటుంది. ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అని చెప్పని వాళ్ళ స్పోర్ట్ పెట్టుకొని ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అని ఒక బోర్డు ఉంటుంది, గవర్నింగ్ కౌన్సిల్ ఢిల్లీలో ఉంటుంది. వాళ్ళు మొత్తం వీటిని ఆర్గనైజ్ చేస్తారు. వాళ్ళకి స్టేట్ వైజ్గా అసోసియేషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన క్రికెట్ అసోసియేషన్, వాలీబాల్ అసోసియేషన్, హ్యాండ్బాల్ అసోసియేషన్, ఇట్లా అసోసియేషన్స్ ఉంటాయి. అసోసియేషన్స్ ఇష్యూ చేసిన సర్టిఫికేట్స్తోనే వాళ్ళు స్పోర్ట్స్ కోటాకి ఎలిజిబుల్. ఆ సర్టిఫికేట్స్ వాళ్ళతో ఉంటేనే వాళ్ళు స్పోర్ట్స్ కోటాలో వాళ్ళు అప్లై చేసుకోగలుగుతారు. వాళ్ళ సర్టిఫికేట్స్తో సహా గవర్నమెంట్ అనేది ముందు పెట్టింది. మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసినప్పుడు పెట్టింది. మెరిట్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ చేసింది గవర్నమెంట్? లాస్ట్ ఇయర్ ఆగస్టులోనే రిలీజ్ చేసింది. బట్ స్టిల్ పేకాటకి కూటమి ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తుంది అని మాట్లాడుతున్నాం. లాస్ట్ ఇయర్ ఆగస్టులోనే రిలీజ్ చేస్తే మీరు ఆగస్టులో ఎందుకు మాట్లాడలేదు? ఎవరికి జాబ్ రాలేదు కదా. ఆ రోజు పేకాటని ఎందుకు మాట్లాడలేదు? ఈ రోజుకి ఎవరికి జాబ్ లేదు బ్రిడ్జ్ గేమ్ దాంట్లో. బట్ ఈరోజు మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? పొలిటికల్ గెయిన్ కోసమే కదా మీరు ఈరోజు మాట్లాడుతుండేది. మరి కోర్టులో పిల్ వేస్తారు. పిల్ అనేది ఎందుకు వేస్తారు? పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉంటే, ఏదైనా ఒక సబ్జెక్ట్ మీద పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉంటే దాని మీద పిల్ వేస్తారు. కానీ వైసీపీ నాయకులు వాళ్ళే పిల్ వేస్తారు. కోర్టు కూడా వెరీ క్లియర్గా ఇచ్చింది. ఇది మన లోకల్ న్యూస్ పేపర్స్ కూడా కాదు, నేషనల్ మీడియాలో వచ్చిండేది. ఏది జడ్జి ఏమన్నారు అనేది కోర్టులో కూడా వెరీ క్లియర్గా జడ్జి అని చెప్పారు. మీ పొలిటికల్ గెయిన్స్ కోసము, ఏంటి మీ రాజకీయ లబ్ధి కోసము ఇలాంటి పిల్స్ వేయకండి, ఇలాంటి పిల్స్ మీరు వేయకూడదు అని చెప్పని డిస్మిస్ చేసింది పిల్లని.
డిస్మిస్ చేసింది వెరీ క్లియర్గా ఉంది. జడ్జి మాట ఉన్నారు మీ పొలిటికల్ గెయిన్స్ కోసం అని చెప్పనేసి అని రెండు పేపర్లు తీసుకొచ్చాను. ఒకటి ఇండియన్ ఎక్స్ప్రెస్, ఇంకోటి డెక్కన్ క్రానికల్. 2 పేపర్లలో కూడా నేషనల్ మీడియానే, మరి లోకల్ మీడియా తెస్తే మీరు రాపించింటారు అది అని అంటారు కాబట్టి నేషనల్ మీడియాదే తీసుకొచ్చాం. జడ్జిలే మాట ఉన్నారు, న్యాయస్థానంలోనే మాట ఉన్నారు. దయచేసి మేము వైసీపీ నాయకులకు ఒకటే చెప్పేది, మీరు ఉద్యోగాలు డిఎస్సి ప్రతి సంవత్సరం చేస్తాము, మెగా డిఎస్సి అని 2019 నుంచి 24 మీ ప్రభుత్వం ఉన్నప్పుడు, అంతకు ముందు 2018లో మీరు చేసిన యాత్రలు వాటిలలో వీటిల్లో ప్రామిస్ చేశారు జనాలకి, కానీ మీరు ఇవ్వలేదు. 2019 నుంచి 14 వరకు మీరు ఒక్క డిఎస్సి ఇవ్వలేదు. 2018లో ఆఖరిగా చంద్రబాబు నాయుడు సారే పెట్టిండేది డిఎస్సి, అది 2019లో ఆయన ఉద్యోగాలు ఇచ్చేసి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఆ తర్వాత ఈరోజు వచ్చింది డిఎస్సి. లాస్ట్ ఇయర్ 16,000 మందికి డిఎస్సి వస్తే అందులో 400 మందికి ఇంకా ఉద్యోగాలు రాలేదు. ఎందుకు రాలేదు అని అంటే రిజర్వేషన్ కోటా అని ఉంటుంది. రిజర్వేషన్ కోటాలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ పోయినప్పుడు అందులో ఆ కోటాలో కట్ ఆఫ్ మార్క్స్కి లిమిట్ అనేది ఒకటి ఉంటుంది. ఆ లిమిట్ ఎక్సీడ్ అయినా కూడా ఇంకా పోస్టులు మిగిలిపోయి ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఒక 400 మందికి రాలేదు. కానీ ఆ 400 మంది కూడా ఈ డిఎస్సిలో పెడతారు. ఈ డిఎస్సిలో కూడా ఫుల్ఫిల్మెంట్ జరగలేకపోతే జనరల్ కేటగిరీలో ఎవరు వచ్చినా కూడా, ఎస్సీ కావచ్చు, బీసీ కావచ్చు, మైనార్టీ కావచ్చు, ఓసీ కావచ్చు, ఈడబ్ల్యూఎస్ కావచ్చు, ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి ఫుల్ఫిల్మెంట్ అనేది చేస్తారు. 15,900 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. 15,900 మంది చాలా హ్యాపీగా ఉన్నారు, వాళ్ళ కుటుంబాలు హ్యాపీగా ఉన్నాయి. ఈ 15,900 మంది ఓన్లీ తెలుగుదేశం కార్యకర్తలే ఉంటారా, జనసేన కార్యకర్తలే ఉంటారా, బీజేపీ కార్యకర్తలే ఉంటారా? మీ వైసీపీ వాళ్ళు కూడా ఉంటారు. ఇంతమందిని మీరు ఎందుకు శోభిస్తున్నారు అనేది నాకైతే అర్థం కావట్లేదు. మీరు పోయిన సంవత్సరం ఏప్రిల్లో రిలీజ్ అయిన జీవోని ఈ సంవత్సరం ఏప్రిల్ తర్వాత జూన్ 11, నాకు తెలిసినంత జూన్ 11 జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టాడు అనుకుంటాను. బ్రిడ్జ్ గేమ్ అది ఇది అని చెప్పని అలిగేషన్. పోయిన సంవత్సరం ఏప్రిల్ 19లో రిలీజ్ అయిన జీవోని ఈ సంవత్సరం జూన్ 19 నిద్రపోతున్నారా? నాకు అర్థం కావట్లేదు. సంవత్సరం పాటు నిద్రపోతున్నారా? ఆగస్టులో రిలీజ్ అయిన మెరిట్ లిస్ట్ ఏం చేస్తున్నారు? దయచేసి వైసీపీ నాయకులు ఎవరైనా కానీ మీ రాజకీయ లబ్ధి కోసము ఇలాంటివి ప్రయత్నాలు చేయకండి. ఏదైనా ఉంటే జెన్యూన్గా ముందుకు రండి, జెన్యూన్గా మాట్లాడదాం, జెన్యూన్గా చేద్దాం. బ్రిడ్జ్ గేమ్లో ఒక్క ఉద్యోగం కూడా రాలేదు ఆంధ్రప్రదేశ్లో. మెరిట్ లిస్ట్ కూడా ఉంది, మీరు కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు గవర్నమెంట్ వెబ్సైట్లో. ఒక్కరికి గేమ్ వచ్చిందన్నా కూడా ఛాలెంజ్ మనమందరం కూర్చొని డిస్కస్ చేద్దాం. వైసీపీ నాయకులు, మేము, ప్రెస్ మీడియా ముందరే. ఒక్కరికి గేమ్ రాలేదు. నా దగ్గర లిస్ట్ ఉంది, మీడియా వాళ్ళకి ఇప్పుడేమన్నా ఇస్తా, మీరు వైసీపీ నాయకులకు ఇస్తారన్నా ఇవ్వండి, లేదా వాళ్ళు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. బ్రిడ్జ్ గేమ్ అనేది ఇంతకుముందు మీరు పెట్టిన జీవోలో లేదు అని చెప్పని కూడా కొంతమంది వైసీపీ నాయకులు మాట్లాడినారు. నేను చూశాను నిన్న, మేము పెట్టిన జీవోలో లేదు, మేము ఇచ్చినప్పుడు లేదు అని చెప్పని. మీరు ఫాలో చేసిన జీవో వచ్చేసి స్టేట్ గవర్నమెంట్ జీవో. యూత్ ఫెడరేషన్ అనేది, స్పోర్ట్స్ యూత్ ఫెడరేషన్ అనేది చెప్పనేసి ఇది ఉంటుంది, మన సెంట్రల్ గవర్నమెంట్లో ఉంటుంది. మనం సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగా, సెంట్రల్ గవర్నమెంట్ జీవో ప్రకారంగా మనము ఏ స్పోర్ట్స్ని మనం ఇంక్లూడ్ చేయాలనేది తీసుకొని పోతున్నాం. పోనీ బ్రిడ్జ్ గేమ్ అనేది కేటగిరీ ఏలో ఉందా? లేదా. కేటగిరీలో బ్రిడ్జ్ గేమ్ అనేది లేదు. కేటగిరీ ఏకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు స్పోర్ట్స్ కోటాలో. బ్రిడ్జ్ గేమ్ ఉండేది కేటగిరీ బిలో, అది కూడా 40th ప్లేస్లో ఉంది. ఇది మనం పెట్టిండేది కాదు, ఇది సెంట్రల్ గవర్నమెంట్ పెట్టిండేది. 2015లో సుప్రీంకోర్టు రూలింగ్ ఉంది, బ్రిడ్జ్ గేమ్ని అఫీషియల్గా స్పోర్ట్స్ కోటాలో ఇంక్లూడ్ చేయమని చెప్పని సుప్రీంకోర్టు చెప్పిందే ఉంది 2015లో. వాళ్ళకి తెలియకపోతే సుప్రీంకోర్టు ఇచ్చిన కేసు ఫైల్ నెంబర్ కూడా నేను ఇస్తాను. వాళ్ళు దాన్ని చదువుకోమని, తెలిసిన లాయర్లకి చూపించుకోమని చెప్పండి, నేనేం ఇది చెప్పను. సుప్రీంకోర్టు రూలింగ్ కూడా ఉంది, 2015లో ఇచ్చింది. మనకు రాజ్యాంగం, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారంగా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ని అన్నింటినీ కన్సిడర్ చేసుకొని ముందుకు పోవాలంటే మనం ముందుకు పోవచ్చు. లేదు మేము రాజారెడ్డి రాజ్యాంగమే ఫాలో అవుతాము, మాకు ఎవరు చెప్పినా లెక్కలేదు, ఎవరు చెప్పినా లెక్కలేదు, మాకు రాజారెడ్డి రాజ్యాంగమే కరెక్ట్ అని అనుకుంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకోలేదు. మేము ఫాలో అయ్యేది మా కూటమి ప్రభుత్వం ఫాలో అయితే అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఫాలో అవుతాము. ఆ రాజ్యాంగంలో ఎలా ఉన్నాయి ఏంటి అనేది కోర్టు ఇచ్చిన రూలింగ్ ప్రకారంగా సెంట్రల్ గవర్నమెంట్ ఇంక్లూడ్ చేసింది. మేము దాన్నే ప్రతి స్టేట్ కూడా సెంట్రల్ గవర్నమెంటే ఫాలో చేసే జీవో, మేము కూడా సెంట్రల్ గవర్నమెంట్ జీవోనే ఫాలో చేస్తున్నాం. దయచేసి వైసీపీ నాయకులు ఇలాంటి ఇష్యూస్ని అన్నెసెసరీగా వాళ్ళ రాజకీయ కోసం మీరు చేయకూడదని చెప్పని చెప్తూ సెలవు తీసుకుంటున్నాం.